అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మదనపల్లి ప్రజలందరికీ నా నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు డ్రైవర్లుగా ఇసుక బట్టీలలో, క్వారీలలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదన్నా క్రైమ్స్ చేసినా సరే, క్రైమ్స్ చేసి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా క్రైమ్స్ జరిగినా సరే మనం వాళ్ళని పట్టుకోవడం కష్టంగా ఉంది. దానికని చెప్పి ఇలాంటి వాళ్ళ వివరాలన్నింటినీ కోరడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. సో ఫస్ట్ నేను అందరికీ ఏమని చెప్తుందంటే, మెయిన్గా భవన నిర్మాణ కాంట్రాక్టర్స్, హోటల్స్లో పనిచేసే వాళ్ళు, లాడ్జ్లో పనిచేసే వాళ్ళు, ఇంకా రెస్టారెంట్స్లో ఏదన్నా బిజినెస్లో పనిచేసే వాళ్ళు, ఇసుక బట్టీల్లో పనిచేసే వాళ్ళు, గోడౌన్స్లో పనిచేసే యజమానులు, ఓనర్స్, ఇంకా ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్మికులందరినీ వేరే స్టేట్స్ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కార్మికులందరూ వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ పోలీస్ అధికారులకు ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మెయిన్గా ఆ కార్మికుల పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటారు, అడ్రస్లు, ఇవన్నీ ఒక ప్రొఫార్మా ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ప్రొఫార్మా ఇస్తారు. సో మీ దగ్గర పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లుగా పనిచేస్తున్న, ఏ వృత్తి చేస్తున్నా సరే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒకసారి ఆ ప్రొఫార్మా ఫిల్ చేయించాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. సో ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఏదైనా క్రైమ్ చేసినా సరే మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం వీలవుతుంది. లేకపోతే వాళ్ళు ఏదో ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం, మనం వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో మీరందరూ ఇది గమనించగలరు. ఇంకా మనం కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా క్రైమ్లో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని డీటెయిల్స్ అడుగుతున్నా సరే వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మన దగ్గర డీటెయిల్స్ లేకపోవడం వల్ల కూడా మనం ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం గ్యాదర్ చేసి పెట్టుకుందామని ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం మదనపల్లిలో ఉండే వేరే స్టేట్స్ కార్మికులు కానీ, పని వాళ్ళు కానీ అందరి డీటెయిల్స్ మనం కలెక్ట్ చేస్తున్నాము. సో మీరు దీనికి అందరూ సహకరించగలరు. ఇంకేమన్నా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, బీహార్ నుంచి అయితే ఏ కాంటాక్ట్తో ఈ అన్నమయ్య జిల్లాకు వస్తున్నారు. సో వాళ్ళని ఏ విధంగా డీటెయిల్స్ తీసుకొని మీరు ముందుకు ఇప్పుడు రీసెంట్గా ఒక టెంపుల్ థెఫ్ట్ మనం ఐడెంటిఫై చేశాము. అందులో అంకిత్ అండ్ టీమ్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇసుక బట్టీల్లో పనిచేస్తూ ఇక్కడ టెంపుల్లో ఆల్మోస్ట్ 5 kilos వెండి అవన్నీ మనం రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ దొంగతనం చేసి వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఓనర్స్ని అడుగుతుంటే వాళ్ళ పేరు తప్ప, ఆ పేరు కూడా కన్ఫర్మ్గా తెలియదు. వాళ్ళు చెప్పిన పేరే తెలుస్తుంది. ఆ పేరు తప్ప మనకేం డీటెయిల్స్ లేకపోవడం వల్ల చాలా టైం పట్టేసింది మనం వాళ్ళని ట్రేస్ చేయడం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా లేవు ఓనర్స్ దగ్గర. సో ఇంకా ఓనర్స్ కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి. ఎవరైతే కార్మికులను పెట్టుకొని పని చేయించుకుంటున్నారో వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఆ ఓనర్స్కి ఉంటుంది. సో ఓనర్స్ అందరూ ఖచ్చితంగా బాధ్యతగా మీ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అది ఈ రోజు రేపుల్లో ఖచ్చితంగా జరిగిపోవాలి. ఓకే. ఎవరిని బేస్ చేసుకొని వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఇతర రాష్ట్రాలు ఎవరిని బేస్ చేసుకుంటే మన లోకల్ అన్నమయ్య జిల్లాకు వస్తున్నారు? ఎవరిని బేస్ చేస్తున్నారు? వాళ్ళు ఏం బేస్ చేసుకోండదండి. ఇది ఫ్రీ లేబర్, ఎక్కడ ఫ్రీగా లేబర్ దొరుకుతుంది, డబ్బులు వస్తాయి అన్న దాంతో ట్రైన్స్ పట్టుకొని వచ్చేస్తుంటారు. ఇక్కడ మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్న రీజన్తో వస్తున్నారు. ఇప్పుడు మనకి ఇసుక బట్టీలు ఎక్కువగా ఉన్నాయి, క్వారీలు ఎక్కువగా ఉన్నాయి, డ్రైవర్లుగా వస్తున్నారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇట్లాంటి వాటిలో పనిచేయడానికి వాళ్ళకి లేబర్ దొరుకుతుంది కదా వస్తున్నారు. ఇంకా మగ్గాలు నేయడానికి కూడా నేరుగుట్టువారిపల్లిలో కూడా చాలా మంది వస్తున్నారు. వీళ్ళు కూడా మనం రీసెంట్గా చూసుంటే మీకు ఫిబ్రవరిలో కూడా ఒక క్రైమ్ జరిగింది. అందులో కూడా ఒక మైనర్ది జరిగింది. అందులో కూడా వాళ్ళు వాళ్ళ స్కూలీలే చేయడం జరిగింది. సో వాళ్ళందరి డీటెయిల్స్ మనం గ్యాదర్ చేసుకుంటున్నాము. అందరూ దీనికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను.